అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఈజీ మ్యాథ్స్ క్లాస్. సో ఈరోజు క్లాస్లో భాగంగా ట్రిగ్నోమెట్రీ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో ఎక్సర్సైజ్ 12.1లో ఫస్ట్ ప్రాబ్లం నుంచి స్టార్ట్ చేద్దాం నాన్న. సో దీన్ని ఒకసారి చూడండి. క్వశ్చన్ చదువుతున్నా చూడండి. ఫస్ట్, ఏ టవర్, ఇందులో రీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్ from a point which is 15 meters away from the foot of the tower. The angle of elevation of the top of a tower is 45 degrees. What is the height of the tower? So first ఇక్కడ ఏమి ఇచ్చాడు ముందు చూసుకోవాలి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి ఓ డయాగ్రామ్ వేద్దాం. ఏ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్ అంటే ఒక టవర్ ఏ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ఏ పాయింట్ విచ్ ఈస్ 50 meters away from the foot of the tower. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇదేంటిది, ఇది టవర్, దీన్ని మనం ఏబి అనుకుందాం. సో ఈ టవర్ ఫుట్ ఆఫ్ ద టవర్, ఈ టవర్ అనుకుంటే ఫుట్ ఏమవుతుంది, ఇది అవుతుంది. ఫుట్ ఆఫ్ ద టవర్ నుంచి 15 meters అవే అంటే బయటికి, టువర్డ్స్ అంటే లోపలికి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 15 meters అవే ఫ్రమ్ ద టవర్. అక్కడ ఏముందన్నాడు, ఒక పాయింట్ ఉందన్నాడు, అంతే కదా. ఫ్రమ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ 15 meters అంటే ఇక్కడ డిస్టెన్స్ ఎంత, 15 meters అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ అంటే ఫుట్ ఆఫ్ ద టవర్ నుంచి 15 meters డిస్టెన్స్ తర్వాత ఉన్న పాయింట్. ఓకేనా. తర్వాత ఏమన్నాడు, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏం చెప్పాను నేను, పైకి, అంటే ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తుంది, టాప్ ఆఫ్ ఏ టవర్. దేన్ని చూస్తున్నాడు వాడు, ఇక్కడ నుంచి టాప్ ఆఫ్ ఏ టవర్ చూస్తున్నాడు, అర్థమైందా. సో ద యాంగిల్ ఎంత ఇక్కడ ఇచ్చాడు, 45 degrees. యాంగిల్ ఆఫ్ టవర్ ఈజ్ 45 degrees. నౌ మనం ఏం కనుక్కోమన్నాడు, వాట్ ఈజ్ ద హైట్ ఆఫ్ ద టవర్ అంటే మనం ఇది కనుక్కోవాలి. ఇది డయాగ్రామ్. ఫస్ట్ ఇలా డయాగ్రామ్ వేసుకోవాలి. సో ఇక్కడ నేను ఏం కనుక్కోవాలి, హైట్ ఆఫ్ ద టవర్ కనుక్కోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన రాస్తున్నా చూడండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 15 meters. హైట్ ఆఫ్ ద టవర్ ఇదేంటో నాకు తెలియదు, హైట్ ఆఫ్ ద టవర్ నాకు తెలియదు కాబట్టి దాన్ని ఏమనుకుంటున్నా నేను, హెచ్ అనుకుంటున్నా. అంటే దీన్ని నేను ఏమనుకుంటున్నా, హెచ్ అనుకుంటున్నా. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 degrees. ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్. ఇప్పుడు ఒకసారి ఇక్కడికి వద్దాం. నువ్వేం కనుక్కోవాలి, దీన్ని కనుక్కోవాలి. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇది యాంగిల్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. వెంటనే నీ మైండ్లో ఏం రావాలి, రేషియోస్ రావాలి. ఈ యాంగిల్ నుంచి ఇది ఎట్లుంది, ఇది హైపోటెన్యూస్ అంటే ఇది ఆపోజిట్ సైడ్, ఇదేమవుతుంది అడ్జసెంట్ సైడ్. అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి, యాంగిల్ ఉంది, ఆపోజిట్ సైడ్ ఉంది, అడ్జసెంట్ సైడ్ ఉంది. ఆపోజిట్ టు అడ్జసెంట్ మీద మనకు ఉండే రెండే, ఒకటి ట్యాను, రెండు కాట్. నువ్వు ట్యాన్ తీసుకోవచ్చు, కాట్ తీసుకోవచ్చు, కానీ ట్యాన్ ఈజ్ ఈజియర్ దాన్ ద కాట్. కాబట్టి నేనేం చేస్తున్నా, ఇక్కడ ట్యాన్ తీసుకుంటున్నా. అంటే ట్యాన్ యాంగిల్ ఎంత, 45 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ట్యాన్ 45 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏమనుకున్నా ఇక్కడ మనం చూడండి, హెచ్ బై అడ్జసెంట్ సైడ్ ఎంత 15. ట్యాన్ 45 వాల్యూ ఇమ్మీడియట్గా గుర్తుంచుకోవాలి, ఇట్ బికమ్ 1 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 15 ఇటు తీసుకురండి, h is equal to 15 meters. So therefore the height of a tower, so the height of the tower is equal to 15 meters. This is the answer. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఏం లేదు, ఫస్ట్ యాంగిల్ చూడాలి, ఇదే సైడ్, దీనికి ఇది ఆపోజిట్, దీనికి ఇది అడ్జసెంట్. ఆపోజిట్ అడ్జసెంట్ రానికి ఏం గుర్తు రావాలి, ట్యాన్ గుర్తు రావాలి. సో ట్యాన్ 45 is equal ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ట్యాన్ 45 is equal ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, ఇక్కడ హెచ్ బై అడ్జసెంట్ సైడ్ ఎంత 15. సో ట్యాన్ 45 వాల్యూ ఎంత 1. సో 1 is equal హెచ్ బై 15. సో ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ 15 meters. చెక్ దట్. ఓకే నాన్న. ఇక్కడ చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారన్న, బట్ చాలా ఈజీ క్వశ్చన్. ఏ ట్రీ బ్రేక్స్ డ్యూ టు స్టార్మ్ and the broken part bends so that the top of the tree touches the ground by making 30 degrees angle with the ground. The distance between the foot of the tree and the top of the tree on the ground is 6 meters. Find the head of the tree before falling down. ఇది క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ట్రీ అనుకోండి, ఇప్పుడు ఈ ట్రీ ఏమైంది, ఇలా గ్రౌండ్లో నిలబడ్డది, ఇలా నిలబడ్డది.
గాలి దుమ్ముకి ఏమైందంటే ఇట్లా బెండ్ అయిపోయింది, అంటే ఇక్కడ రైట్ యాంగిల్ వస్తుంది నాన్న, ఇది కాబట్టి ఇలా వచ్చింది. అంటే ఏమైంది, ఇది టాప్ ఆఫ్ ద ట్రీ, ఇది ఫుట్ ఆఫ్ ద ట్రీ. ఇప్పుడు గాలికి ఏమైంది, టాప్ ఆఫ్ ద ట్రీ బెండ్ అయింది, ఇలా బెండ్ అయింది. అయ్యేసరికి ఏమైంది, గ్రౌండ్కి టచ్ అయిందా లేదా, ఇక్కడ. అంటే సగం కొంత ట్రీ ఏమో నిలబడ్డది, కొంత ట్రీ ఏమో బెండ్ అయింది. ఈ బెండ్ అయిన దగ్గర యాంగిల్ ఉంది చూసారా, అది 30 degrees. అంటే ఇక్కడ చూడండి ఒకసారి క్వశ్చన్, ఇక్కడ చూడండి. ఏ ట్రీ బ్రేక్స్ డ్యూ టు ద స్టార్మ్ అండ్ ద బ్రోకెన్ పార్ట్ బెండ్ సో దట్ ద టాప్ ఆఫ్ ద ట్రీ టచెస్ ద గ్రౌండ్. చూడండి ట్రీకి గ్రౌండ్ టచ్ అయిందా లేదా. దెన్ బై మేకింగ్ 30 degrees, అంటే ఇక్కడ యాంగిల్ ఎంత 30 degrees. అండ్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ నాన్న, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ, అంటే ఇది, అండ్ ద టాప్ ఆఫ్ ద ట్రీ ఆన్ ద గ్రౌండ్, అంటే టాప్ ఎక్కడ టచ్ అయింది, గ్రౌండ్ టచ్ అయింది, అంటే ఈ మధ్య డిస్టెన్స్. చాలామంది ఎక్కడ తప్పేస్తారు అంటే దీన్ని తీసుకుంటారు, కాదు. దీన్ని ఒకసారి మీకు డయాగ్రమాటిక్గా చూపిస్తా చూడండి. సొల్యూషన్, ఇది ఫస్ట్ ఒక ట్రీ అనుకోండి. గాలివానికి ఏమైంది, ట్రీ సమ్ పార్ట్ బ్రేక్ అయ్యి ఇలా కిందకు ఫామ్ అయింది, అంటే ఇది బ్రోకెన్ పార్ట్. ఈ ఫామ్ అయినప్పుడు ఏమైంది, గ్రౌండ్ టచ్ అయింది, అంటే ఫుట్ ఆఫ్ ద ట్రీ అండ్ టాప్ ఆఫ్ ద ట్రీ. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి, రెండు గ్రౌండ్కే ఉన్నాయి. ఏ అనేదేమో ఫుట్ ఆఫ్ ద ట్రీ, బి అనేదేమో టాప్ ఆఫ్ ద ట్రీ, ఇది బ్రోకెన్ పార్ట్. ఇప్పుడు ఈ టాప్ ఆఫ్ ద ట్రీ ఎంత యాంగిల్ చేసింది, 30 degrees చేసింది. వాడు ఏమన్నాడు, ద డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ద ట్రీ టాప్ ఆఫ్ ద ట్రీ ఎంత ఇచ్చాడు, 6 meters ఇచ్చాడు. అంటే ఇది 6 meters. చాలామంది దీన్ని 6 meters అనుకుంటారు, ఎందుకంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ అండ్ టాప్ ఆఫ్ ద ట్రీ అన్నప్పుడు ఇది టాప్ ఇది ఫుట్ అనుకొని 6 తీసుకుంటారు. తప్పు, అది కాదు, అది కాదు. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ద ట్రీ టు టాప్ ఆఫ్ ద ట్రీ ఎంత వచ్చింది, 6 meters. నౌ వాడు ఏం కనుక మనం ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఫాలింగ్, పడక ముందంటే ఇది మొత్తం కనుక్కోవాలి మనం. అంటే ఇక్కడ దాకా కనుక్కుంటే సరిపోదు. సో ఇది కనుక్కోవాలి, ఇది కనుక్కోవాలి. సో నేను ఇది కనుక్కోవాలి కాబట్టి దీన్ని ఏమంటున్నా, హెచ్. ఇది బెండ్ అయిన పార్ట్ కాబట్టి ఇది ఈక్వలే కదా, ఇది సేమ్ ఉంటుంది. సో ఇది ఇంకోటి, దీన్ని H1 అనుకోండి, దీన్ని H2 అనుకోండి. అంటే H1 ఏమో హైట్ స్టాండింగ్ ఆఫ్ ద ట్రీ, H2 అనేది బ్రోకెన్ పార్ట్. సో ఇప్పుడు మనం దీని స్టెప్స్ రాసుకుంటే హైట్ ఆఫ్ ద ట్రీ, H is equal to H1 plus H2. డిస్టెన్స్ మీరు రాయొచ్చు కదా, మొత్తం రాయొచ్చు కదా. డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ అండ్ ద టాప్ ఆఫ్ ద ట్రీ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు 6 meters. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నేను దీన్ని 2 parts చేసుకోండి. నేను ఇక్కడ H1 కనుక్కోవాలి, H2 కనుక్కోవాలి. ఎందుకని, ఇదేమో నిలబడున్న పార్ట్, ఇదేమో బ్రోకెన్ పార్ట్, రెండు కలిస్తేనే నాకు ట్రీ వస్తుంది. సో ఫస్ట్ దీన్ని కనుక్కుంటున్నా. చూడండి యాంగిల్, దీనికి ఏముంది, ఆపోజిట్ సైడ్ ఏముంది, అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ దేనికి ఈక్వల్ అవుతుంది, tan theta. చూడండి ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్, సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ దేనికి ఈక్వల్ అవుతుంది, tan theta. యాంగిల్ ఎంత ఇచ్చాడు, 30, అంటే tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ H1 బై అడ్జసెంట్ సైడ్ 6. tan 30 వాల్యూ 1/√3 ఈజ్ ఈక్వల్ టు H1 by 6. అప్లై క్రాస్ మల్టిప్లికేషన్, H1 ఈజ్ ఈక్వల్ టు 6/√3 meters. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అంటే H1 వచ్చేసింది, ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలి నాకు, H2. మళ్ళీ ఇక్కడికి రండి, ఏమేమి ఇచ్చాడు, ఇది హైపోటెన్యూస్, ఇదేమవుతుంది అడ్జసెంట్ సైడ్. అంటే ఇక్కడ నాకేముంది, అడ్జసెంట్ సైడ్ ఉంది, హైపోటెన్యూస్ ఉంది, అంతేనా. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ దేనికి ఈక్వల్ అవుతుందన్నా, కాస్. సో యాంగిల్ ఎంత, కాస్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ 6 బై హైపోటెన్యూస్, నాకు తెలియదు H2. సో కాస్ 30 వాల్యూ ఎంత, ఆల్రెడీ మీకు మనం చెప్పుకున్న యాంగిల్స్. కాస్ 30 వాల్యూ √3/2 6/H2. అప్లై క్రాస్ మల్టిప్లికేషన్, H2 into √3 is equal to 6 into 2. H2 is equal to 6 into 2/√3. So 12/√3. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. సో ఇక చూడండి,
ఇది రాసుకోవడం ఇంపార్టెంట్. అని ఇక్కడ ఒక్క దగ్గర క్రాస్ వచ్చింది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకు తీసుకున్నా, ఇక్కడ నేను ఇది కనుక్కోవాలి. ఇది ఎక్కడుంది, హైపోటెన్యూస్లో ఉంది. మనకి ఇచ్చిన వాల్యూ ఎక్కడుంది, ఎడ్జసెంట్లో ఉంది. సో ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే దేనికి ఈక్వల్, కాస్ థీటా. థీటా వాల్యూ ఎంత ఇచ్చాడు, 30 degrees. ఎడ్జసెంట్ సైడ్ ఎంత 6, హైపోటెన్యూస్ నాకు తెలియదు H2. సబ్స్టిట్యూట్ చేయండి, కాస్ 30 వాల్యూ ఇట్ షుడ్ బి √3/2. సో √3/2 ఈజ్ ఈక్వల్ 6/H2. అప్లై క్రాస్ మల్టిప్లికేషన్. H2 into √3 is equal 6 into 2. H2 is equal 6 into 2/√3, 12/√3. ఇప్పుడు చూడండి మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ, హైట్ ఆఫ్ ద ట్రీ. H is equal to H1 plus H2. H1 ఎంత వచ్చింది నాకు, 6/√3 ప్లస్ H2 ఎంత వచ్చింది, 12/√3. రెండిట్లో √3 ఉంది, సో √3 LCM. సో 6 plus 12 దట్ ఈక్వల్ టు 18/√3. ఎప్పుడు కూడా మనం √3 వదిలిపెట్టకూడదు నాన్న డినామినేటర్లో. సో ఏం చేయాలి, రేషనలైజ్ చేయాలి. ఇక్కడ √3 ఉంది కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తాం. సో 18 into √3/√3 into √3 ఏమవుతుంది, 3 అవుతుంది. 3 1 జా 3 6 జా, సో 6√3 meters. సో ద హైట్ ఆఫ్ ద ట్రీ ఈజ్ ఈక్వల్ టు 6√3 meters. దిస్ షుడ్ బి ద ఆన్సర్. చెక్ ఇట్ నా. ఓకేనా, ఈ ప్రాబ్లం చూడండి. ఏ కాంట్రాక్టర్ వాంట్స్ టు సెటప్ ఏ స్లైడ్ ఫర్ ద చిల్డ్రన్ టు ప్లే ఇన్ ద పార్క్. He want to set it up at the height of 2 meters and by making an angle of 30 degrees with the ground. What should be the length of the slide? అసలు ఫస్ట్ వాడు ఇక్కడ ఏం చేయాలనుకున్నాడు, స్లైడ్, అంతే కదా. సో స్లైడ్ అంటే ఏంటి, ఇలా క్రాస్గా ఉంటుంది, ఇది చేయాలనుకుంటుంది. సో వాడు కనుక్కోమంది కూడా ఏంటి, వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ద స్లైడ్ అంటే మనం ఇది కనుక్కోవాలి. వాడు ఇంకేమి ఇచ్చాడు, హీ వాంట్ టు సెటప్ ఎట్ ద హైట్ ఆఫ్ 2 meters. హైట్ ఆఫ్ 2 meters అంటే ఏంటి, ఫ్లోర్ నుంచి 2 meters హైట్లో ఉండాలి, అంటే మరీ ఎక్కువ ఎత్తులో ఉండద్దు. అండ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. ఎక్కడి నుంచి, ఈ ప్లేస్ నుంచి 30 degrees ఉండాలి. చూడండి, విత్ ద గ్రౌండ్ నుంచి 30 degrees ఉండాలి. సో దీన్ని ఏ అనుకోండి, బి అనుకోండి, సి అనుకోండి. ఇదేమవుతుంది, స్లైడ్. దీన్ని ఏమనుకుంటున్నాను నేను, ఇక్కడ ఎక్స్ అనుకుంటున్నాను, ఎందుకంటే హైట్ని హెచ్ అనుకుంటాం కాబట్టి ఇక్కడ దీన్ని ఎక్స్ అనుకుంటున్నాను. సో లెంత్ ఆఫ్ ద స్లైడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్. height of the దీనికి ఏమన్నా హైట్ అంటే సరిపోతుంది నాన్న. హైట్ వచ్చేసరికి ఇట్ షుడ్ బి 2 meters. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇదంతా 30 degrees. ఇక్కడ వరకు ఏం గొడవ లేదు. ఇప్పుడు ప్రాబ్లంలోకి వద్దాం. మనం ఏం కనుక్కోవాలి, ఇక్కడ దీన్ని కనుక్కోవాలి. సో మనకి ఇచ్చిన వాల్యూ ఇది, అంటే ఈ మూడిట్లో ఈ రెండే మనకు తెలుసు. ఈ 3 sides మనకి 2 తెలుసు, అంటే మనం ఈ 2నే యూజ్ చేసుకోవాలి. ఇది అవసరం లేదు, ఎందుకంటే దీన్ని మనం ఏం తీసుకోలేం కదా. సో ఇప్పుడు ఈ యాంగిల్కి ఇదే సైడ్ అవుతుంది. చూడండి, దీనికి ఇదేముంది, ఆపోజిట్లో ఉంది, అంటే ఒకటి ఆపోజిట్ సైడ్. రెండోది ఏంటిది, హైపోటెన్యూస్. అంటే మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటిది, ఆపోజిట్ సైడ్ ఉంది, హైపోటెన్యూస్. వెంటనే మీ మైండ్లో రావాలి, ఏం రావాలి, ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్, అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇది దేనికి ఈక్వల్, సైన్ థీటా. వెంటనే ఇది గుర్తు రావాలి. ఇప్పుడు యాంగిల్ ఎంత ఇచ్చాడు, అయిపోయింది ప్రాబ్లం. సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ 2 హైపోటెన్యూస్ ఎక్స్. సైన్ 30 వాల్యూ ఎంత, 1/2 ఈజ్ ఈక్వల్ టు 2/x. అప్లై క్రాస్ మల్టిప్లికేషన్, అంటే 1 into x ఈజ్ ఈక్వల్ టు 2 into 2. సో x ఈజ్ ఈక్వల్ టు 2 2 జా 4 meters. అయిపోయింది ప్రాబ్లం. సో ద లెంత్ ఆఫ్ ద స్లైడ్ ఈజ్ ఈక్వల్ టు 4 meters. అయిపోయింది ప్రాబ్లం, ఇంతే. సో ఇలా ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ నాన్న. ఈ ప్రాబ్లమ్ కనుక మీకు బాగా అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భారత్.